నేను జనరల్గా ఈ కమెంట్స్కి రిప్లై ఇచ్చుకుంటా వీడియోస్ చేయను. కాకపోతే ఒక్కసారి ఈ కమెంట్ చూడండి. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడి మాట్లాడని చెప్పారు. ఒకసారి ఈ వీడియో చూడండి. దీంట్లో నేను సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్లో ఉన్నాను. ఇట్లా నేను 2 times సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ అచీవ్ చేసిన. చాలాసార్లు ఇట్లా బల్క్ కట్ కూడా చేసిన. ఈ కండిషన్ తోటి ఇద్దరు కోచెస్ని అప్రోచ్ అయినా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడదామని చెప్పి. ఇద్దరు చెప్పారు స్టెరాయిడ్ తీసుకోమని చెప్పి. అలా కూడా చెప్పినా నేను ఏదో ఎక్స్పీరియన్స్ కోసం ఆడదాం అనుకుంటున్నా అంటే అయినా తీసుకోమన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఇక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కంటే స్టెరాయిడ్స్ కంపల్సరీ అని చెప్పి. మీ పాయింట్ ఎట్లా ఉంటుంది అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడడానికి నాలెడ్జ్ ఉంటుంది, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడినోడు స్ట్రాంగ్, వాడికి అంతా తెలుసు అనుకుంటారు. మంచి కాంపిటీషన్ ఆడినోడికి కూడా నాలెడ్జ్ ఉండదు. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడినంత మాత్రాన వాడేదో నాలెడ్జబుల్ పర్సన్ అయినట్టు కాదు, మంచి కోచ్ అయినట్టు కాదు. ఇంకా ఏ కాంపిటీషన్ ఆడకుండా మల్టిపుల్ సర్టిఫికేషన్ చేసి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నోనికే ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మీరు బాడీ బిల్డింగ్ ఆడినోడు స్ట్రాంగ్ అనుకుంటారు, బాడీ బిల్డర్స్ ఆర్ వీక్ అబ్బా. వాళ్ళు చూడనీకే ఉంటారు కానీ స్ట్రెంత్ ఉండదు, ఎండ్యూరెన్స్ ఉండదు, మొబిలిటీ ఉండదు. ఒక్క దెబ్బ కొడితే కింద పడిపోతారు, అంత వీక్ ఉంటారు. బాడీ బిల్డింగ్ ఆడిన నాలెడ్జ్ ఉంటుంది, వాడు చెప్పిన రైట్ అని అయితే ఎప్పుడూ పెట్టుకోవద్దు.